హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైస్ అండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యాప్సికమ్ తీసుకొని వాటిని సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉంచుకొని అవి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిలు కూడా సన్నగా చీలి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి మెత్తబడడం కోసం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యాక మనం ముందుగా తరిగి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మరసాన్ని కూడా పిండి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ రైస్ రెడీ. ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.